ఇక్కడ పవన్ కళ్యాణ్లోని ఒక ఆల్టర్నేటివ్ కోణం మిస్ అవుతున్నది ఏంటంటే, ఆయన ఉపన్యాసం చాలా ఆవేశంగా మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. ఎందుకంటే సారా వేల కోట్ల రూపాయలు అమ్ముతున్నాడు, అందులో తేడా జరుగుతుంది. ఈడీకి కంప్లైంట్ చేయొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు. ఇది నెంబర్ 1. సరే, అది కాదు, విమర్శిస్తాం, తప్పులేదు. ఇంతకీ చంద్రబాబు గారు హయాంలో బెల్ట్ షాపులు, అట్లాగే దాని పేరేంటి, పర్మిట్ రూమ్స్, అంటే ప్రతి వైన్ షాప్కి ఆనుకుని ఒక పర్మిట్ రూమ్, అంటే మినీ బార్. అట్లాగే బెల్ట్ షాప్, ప్రతి వైన్ షాప్కి అనుబంధంగా ఒక 10-15 ఇళ్ల మధ్యలో దుకాణాలు. అది తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపడం తప్ప. సారా వ్యాపారం చేసుకునేవాడు మొత్తాన్ని విచ్చలవిడిగా తినంటారంటే అట్లా బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పెడతారు. అలాగే మద్యాన్ని చీప్ లిక్కర్ అనేటువంటిది అప్పుడు ఉంది. అప్పుడు చచ్చిపోయారు కూడా కదా, గుర్తుందా? ఆ టైంలో కవర్ చేసుకోవడానికి మల్లాది విష్ణువు మీద కేసు పెట్టేసి తప్పించారు. మరి అలాంటి చంద్రబాబు పక్కన కూర్చుని సారా వ్యాపారం గురించి మాట్లాడితే ఏది ప్రభుత్వంతో, ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుని డబ్బులు అక్కడ చంద్రబాబు టైంలో కంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది సారా మీద. ఎందుకని? అప్పుడు ఎవరు తిన్నట్టు ఆ డబ్బులు? మరి తిన్న వాళ్ళని మనం ఎందుకు కాపాడాలా? వాళ్ళ పక్కన కూర్చుని ఇంకొకళ్ళు తింటున్నారని చెప్తున్నారు. సారా వ్యాపారంలో రాదు అని చెప్పేంత వెరితనం లేదు. ఇక్కడ 2 రకాల అవినీతి ఉంటుంది. ఒకటి, తయారీదారుల నుంచి తీసుకునే కమిషన్, అది బాండ్ల రూపంలో తీసుకుంటారా, క్యాష్ రూపంలో తీసుకుంటారా, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి కింద స్థాయిలో జరిగే కరప్షన్. ఏదైతే కింద స్థాయిలో ఏం జరుగుతుంటుంది, ఈ బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, అట్లాగే ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ వసూలు చేసేవాళ్ళు. అప్పుడు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ లంచాల కోసం, అధికారులకు ఇచ్చే లంచాలకి ఎంఆర్పి రేట్ల మీద అయితే మాకెక్కడ లంచాలు వస్తాయని 20 రూపాయలు ఎక్కువ వసూలు చేసేవాళ్ళు అప్పుడు. మరి అది దోపిడీనా, ఇది దోపిడీనా? పదే మద్యం అని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మద్య నిషేధం చేయిస్తానని ఎందుకు చెప్పరు? మద్య నిషేధం చేయట్లేదు జగన్, ఖచ్చితంగా తప్పే, అడగాలి. మద్య నిషేధం మేము వస్తే చేస్తామని ఎందుకు చెప్పరు? ఇంకా చీఫ్గా లెక్కర్ అందిస్తామని చెప్తుంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరుగుతుందా, మంచి జరుగుతుందా? కాకపోతే ఆయనలో ఆవేశం తప్పించి ఆలోచన ఉందా అంటే ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి.